कर्तुमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది చూద్దాం. వృషభ రాశి అనగా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు ద్వితీయ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలను, తదుపరి జూన్ 2 నుండి తృతీయ స్థానమందు గురుడు లోహమూర్తిగా ధన నాశాన్ని కలిగిస్తాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు ఏకాదశ పంచమ స్థానాల యందు రజతమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి దశమ చతుర్థ స్థానాల యందు సువర్ణమూర్తులుగాను సర్వ సౌఖ్యాలను కల్పిస్తారు. శనైశ్చరుని ఏకాదశ స్థాన సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం ఆశావహంగానే ఉంటుంది. ముందు చూపుతో పనులు పూర్ణం, ఆరోగ్యం సాధారణం, ప్రణాళికల్ని, దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వాములతో స్థిరమైనటువంటి పొత్తులు, పురోగమనంతో సంపాదన, వ్యక్తిగత జీవనం, కుటుంబ పోషణ, వ్యాపారంలో సమన్వయం. జూలై నెలాఖరు నుండి డిసెంబర్ ప్రారంభం వరకు శని వక్రించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు తగ్గుదల, వ్యక్తిగత గుర్తింపు, వృత్తిలో రాణింపు, న్యాయాధికారులకు, ఉన్నతాధికారులకు గుర్తింపు, అందరి నుండి ప్రశంసలు, ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారులకు అధిక ధనాదాయం, న్యాయవాదులకు, అకౌంటు రంగాల వారికి తగినంత ఆదాయం, సిమెంటు, ఇనుము, స్టీలు, మైనింగు మొదలగు వ్యాపారస్తులకు అధికాదాయం, షేర్లు, పెట్టుబడులు సామాన్యం, రైతులకు అనుకూలం, జలచర సంబంధ వ్యాపారులకు, పౌల్ట్రీ వ్యాపారులకు సామాన్యం, రైస్ మిల్లర్లు, పారిశ్రామిక రంగం వారికి అనుకూలం. తృతీయ స్థానమైన కర్కాటకమందు ఉచ్చ గురుని ప్రభావం వల్ల ఇతరులతో సంబంధాలు మెరుగుదల, చేసే పనిని ఆసక్తితో చేస్తారు. తోబుట్టువులు, బంధువులు మరియు ఇరుగు పొరుగు వారితో అద్భుతమైన సంబంధాలు ఉంటాయి. రచయితలు, ప్రచురణకర్తలు సమాజంలో భాషాపరమైనటువంటి సాహిత్యపరమైన గౌరవాన్ని ఇనుపడింపజేయడానికి విశేష కృషి చేస్తారు. విద్యార్థులు గొప్ప జ్ఞాపక శక్తి కలిగి గొప్పగా విజయం సాధిస్తారు. ఈ రాశివారికి డిసెంబరు మొదటి వారం వరకు దశమ చతుర్థ స్థానాల యందు వరుసగా రాహుకేతువుల సంచారం అనుకూలం. ఉద్యోగంలో వృద్ధి, వృత్తి వ్యాపారాల్లో తగిన గుర్తింపు, ఆదాయం, గృహ విషయాలు సౌఖ్యకరంగా ఉంటాయి. ఈ రాశివారిపై రాహుకేతువుల ప్రభావం అనుకూలం. వీరికి నిత్యోత్సాహం, ఆర్థిక వృద్ధి, ఉన్నత చదువులు కలిసి రావడం, అన్ని పనుల్లోనూ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, అలాగే వీరికి ఇతరుల నుండి ప్రోత్సాహం కూడా ఉంటుంది. శివారాధన మరియు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు వీరికి కలుగుతాయి. వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. 2 మరియు 6 తేదీల సంఖ్యలు బుధ, శుక్ర, శనివారాలతో కలిస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. నెలవారీ ఫలితాలు చూసుకుంటే 2026 మార్చి ఆకస్మిక ధనలాభాలు, భూగృహ స్థిరాస్తుల వృద్ధి, ఇతరుల్ని ఆకర్షించే విధంగా వాక్ప్రసంగాలను అలవర్చుకుంటారు. శుభకార్య నిర్వహణకు సాయం చేసి అండగా నిలుస్తారు. సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. ఏప్రిల్ మాసారంభంలో ధనవృద్ధి, సుఖ సౌఖ్యాలు, ఆనంద గృహ జీవనం, చేతి నిండా ధనం, పుష్కలమైన ఆరోగ్యం, విద్యార్థులకు ఉత్తీర్ణత, పోటీ పరీక్షల్లో జయం. మే మాసం చూసుకుంటే పనిచేసే చోట ఒత్తిడి, స్థాన చలన సూచన, ప్రయాణాల వల్ల ధన వ్యయం, శారీరక ఒత్తిడి, కుటుంబానికి దూరంగా గడుపుతారు. ధర్మ సంపాదన, భూమిని కొనుగోలు చేస్తారు. జూన్ మాసం అధిక ధన వ్యయం, ఇతరుల్ని గౌరవించడం, శరీర సౌందర్యానికి కాస్మెటిక్స్ మొదలగు వాటికి ధనం వ్యయం చేయడం, కళాత్మకంగా ఇతరుల్ని ఆకర్షించడం వంటి ఫలితాలు ఉంటాయి. జూలై మాసంలో సాంఘికంగా గుర్తింపు, రియల్ ఎస్టేటు, మోటారు, యాంత్రిక సంబంధ వృత్తుల వారికి విశేష ఆదాయం, రాజకీయ వ్యక్తులకు మంచి గుర్తింపు, తల్లి ఆరోగ్య స్థితి మెరుగవుతుంది, కుటుంబ ఆనందం, వ్యాపారస్తులకు ధనలాభం. ఆగస్టు నెల చూసుకుంటే అన్నదమ్ములకు అండగా ఉండడం, ఇతరుల తప్పులను ఏమాత్రం చూపక క్షమాగుణాన్ని కలిగి ఉండడం, ధైర్యము, ప్రణాళికలతో కార్యసిద్ధి, ఉన్నత విద్యలలో రాణించడము, సంగీతాది విద్యలలో గుర్తింపు ఉంటాయి. సెప్టెంబర్ మాసం చూసుకుంటే మాసారంభంలో ప్రతిబంధకాల వల్ల భయము, మాసాంతంలో శత్రుజయము, సౌమ్య స్వభావాన్ని అలవర్చుకోవడము,
పుష్ప గంధ వనిత అన్న భోజనాలు, కృషి వాణిజ్య భూలాభాలు కలుగుతాయి. అక్టోబర్ మాసం చూసుకుంటే తలచిన కార్యాలు అనుకూలించుట, కార్యసిద్ధి, దేవతా పూజనం, మంత్రానుష్ఠానాలు, నూతన వస్త్ర ధన ధాన్య లాభాలు, సౌఖ్యం, నీరోగత అంటే రోగాలు లేకపోవడం, ఆరోగ్యం, సంతోషంగా జీవిస్తారు. నవంబర్ మాసం చూసుకుంటే మాసారంభంలో అస్వస్థత, బాధ్యతగా ఉండి శ్రద్ధగా అన్ని పనులు చక్కబెట్టుకుంటారు. ఉద్యోగస్తుల కృషి శ్రమను పై అధికారులు గుర్తిస్తారు. అలాగే సంగీత నాట్యాది కళాకారుల కృషికి సమాజం నుండి మంచి గుర్తింపు వస్తుంది. డిసెంబర్ మాసం చూసుకుంటే భార్యాభర్తల మధ్య ఘర్షణలు, సంబంధాల్లో మార్పు, ఉద్యోగులకు పదోన్నతి ఆలస్యం, ఆర్థిక పరిస్థితి స్థిరం, కొత్త రకమైనటువంటి భాగస్వామ్యాలు, పెట్టుబడులకు ప్రస్తుతం సంయమనం కాదు, వేచి చూడాలి. 2027 జనవరి అన్ని విషయాల్లో అత్యంత శ్రద్ధ, నైపుణ్యము. తల్లికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీరికి మానసిక ఒత్తిడి ఉంటుంది. 2027 ఫిబ్రవరి చూస్తే పరిశోధన రంగం మరియు అధ్యయనం పైన కృషి చేస్తారు. వ్యక్తిగత జీవితం ఇతరుల్ని మోసగించేలాగా ఉంటుంది. అంటే ప్రవర్తనలో రుజువర్తనం ఉండకపోవచ్చు. చట్టపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మార్చి, ఏప్రిల్ ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక ఒత్తిడి, తల్లిదండ్రుల నుండి ఆస్తిని పొందుతారు. ఆకస్మిక ధనలాభం, వర్తక వ్యాపార లాభం, మార్చి నెలాఖరులో వ్యవహార విజయము ఉంటాయి. ఇంతటితో శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందో చెప్పుకున్నాం. స్వస్తి.